నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ ఎల్విన్పేటలో గల ఆసుపత్రి వద్ద డెలివరీ కోసం వెళ్లిన మహిళ మృతి. తమ కుమార్తెకు సమయానికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించడం వల్లే మృతి చెందారంటూ ఆసుపత్రి వద్ద ఆందోళనకి దిగిన మృతురాలి బంధువులు. ఒకరు చేసే రక్తదానం మరో ముగ్గురికి ప్రాణదానం అవుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో జన సైనికులు ఎల్లప్పుడూ ముందుండాలన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజు. జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి. ప్రణాళిక ప్రకారం కృషి చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జెనివాస్. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ ఐసీడీఎస్ అర్బన్ ప్రాజెక్ట్ రేచర్లపేట సెక్టార్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో 5 సంవత్సరాలు నిండిన పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ 5 సంవత్సరములు నిండిన పిల్లలందరూ అంగన్వాడీ కేంద్రం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాల్సిందిగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రాజెక్ట్ ఆఫీసర్ జ్యోతి మాట్లాడుతూ అంగన్వాడీలో ఉన్న పిల్లలకి స్వేచ్ఛాయుత ఆటపాటల ద్వారా విద్యా బోధన చేయటం వలన పిల్లలపై ఒత్తిడి లేకుండా విద్య నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని, అంగన్వాడీలోని పిల్లలకు సమగ్ర వికాసం, అభివృద్ధి జరుగుతుందని, కావున 3 సంవత్సరములు నిండిన పిల్లలందరినీ అంగన్వాడీకి పంపించవలసిందిగా మరియు 5 సంవత్సరములు నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాల్సిందిగా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ కెఎస్ అరుణశ్రీ, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్, ఎంఎస్కేలు, ఏఎన్ఎంలు, ఆశాలు, అంగన్వాడీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాళ్ళకి ఇష్టమైన గేమ్ ఉంటుంది. ఆ గేమ్ ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనేది ప్రైవేట్ కాన్వెంట్లోని అంగన్వాడీ కేంద్రాల్లో తెలియదు. కాబట్టి ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనేది కంటికి కనిపించిన డెవలప్మెంట్. అందువల్ల అంగన్వాడీ వర్కర్లు కానీ మేము కానీ చూపించుకోలేకపోతున్నాం. మీకు అది ఎలా చూపించుకోగలము అంటే, బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యింది నీ బిడ్డ కంటే ఏదైనా స్కానింగ్ చేసి రిపోర్ట్ ప్రకారం చూపించగలమా? దేని వల్ల చూపించగలం మేము? కానీ ప్రైవేట్ కాన్వెంట్లో వెళ్ళిన పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ జరగదమ్మా. అది ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి న్యూరాన్స్ అనేవి డెవలప్ అవ్వాలి బ్రెయిన్లో. అంటే ఖాళీగా ఉన్న బ్రెయిన్ తోటే పుడతారు పిల్లలు. ఆ ఖాళీ బ్రెయిన్లో ఉన్న ఆ న్యూరాన్స్ అన్నీ కూడా దగ్గరగా వచ్చి మీకు బ్రెయిన్ గ్యాప్స్ లేకుండా రావాలి. అలా గ్యాప్స్ లేకుండా రావాలి అంటే కొన్ని యాక్టివిటీస్ చేయించాలి పిల్లలతో. అలాంటి యాక్టివిటీస్ కేవలం అంగన్వాడీ కేంద్రంలోనే డిజైన్ చేశారు. ఇది గవర్నమెంట్ డిజైన్ చేశారు కాబట్టి ఆ రకమైన వాళ్ళకి ఏ విధంగా అయితే యాక్టివిటీస్ చేస్తే న్యూరాన్స్ అన్నీ దగ్గరగా వచ్చి బ్రెయిన్ అంతా ఒక పర్ఫెక్ట్గా వస్తుందో ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా సిలబస్లో క్రోడీకరించారు. ఆ సిలబస్ మీకు చెప్తారు. దానివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎలా జరిగింది అనేది మీరు ఒక అంచనాకు రావచ్చు. అది ఎలాగో నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది రియల్గా జరిగిన సంఘటన. ఒక 2 పిల్లలు కాన్వెంట్కి వెళ్ళిన పిల్లలు. 2 పిల్లలు మామూలుగా ఒక బిడ్డ పనమ్మాయి కూడా వస్తాడనమాట ఆ ఇంట్లోకి. అలాంటి బిడ్డ ఏం చేస్తాడంటే అంగన్వాడీ కేంద్రం నుంచి 1వ తరగతిలోకి వెళ్ళిన బిడ్డ అనమాట. 2వ తరగతి చదువుతున్న బిడ్డ. అలాంటి పిల్లలండి. అయితే అక్కడికి ఒక డాక్టర్ గారు వచ్చారు. వచ్చి జస్ట్ టెస్ట్ చేద్దామని, ఒరే మన మేడ మీద షర్ట్లు 10 షర్ట్లు, ఒక షర్ట్ ఆడడానికి దానికి టైం పడుతుందిరా, 10 షర్ట్లు ఆడడానికి ఎంత టైం పడుతుందిరా అని అంటే, ఈ కాన్వెంట్ చదువుకున్న పిల్లలు అలా లెక్క పెట్టుకుంటున్నారు. 10 గంటలు పడుతుందండి అని చెప్పారు. వీళ్ళు చాలా కష్టపడి. ఈ పనమ్మాయి కూడా వచ్చిన పిల్లడు ఉన్నాడు కదా, అంగన్వాడీ కేంద్రంలో చదువుకొని మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి వచ్చిన పిల్లడు ఉన్నాడు కదా, ఆ పిల్లడు ఏమన్నాడంటే కాలు కలిసి 100 షర్ట్లు కానీ పడితే ఆ డాబా మీద 100 షర్ట్లు ఒక గంటైనా ఆడతాయి.
10 చెట్లు కనుక 10 చెట్లు 1 గంటల ఆడతాయి తప్ప 10 గంటలు పట్టదు సార్ అని తప్పండి అని. అంటే ఇక్కడ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది మనం యాక్టివిటీ వాళ్ళకి తెలుస్తుంది. అంతేకాని మనం బ్రెయిన్ అంతా డెవలప్ అయిందా లేదా అనేది మనం అలాంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా అంగన్వాడీ కేంద్రంలో జరుగుతాయి. అది తెలియక ఏం చేస్తున్నారంటే తల్లులందరూ కూడా ప్రైవేట్ కాన్వెంట్కి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి కాకుండా వేరే స్కూల్కి వెళ్తున్నారు. ఇప్పుడు ఆలోచించండి, 4 గంటలు కానీ ఆహారం ఉంటే దాన్ని మృతాహారం అంటే తెలుసా? చచ్చిపోయిన ఆహారం అంటే. చచ్చిపోయిన ఆహారం అనేది తినకూడదు. 7కి క్యారేజ్ పెడతారు, అది తీసుకెళ్ళి 12:30కి అట్లాగా స్కూల్లో ఓపెన్ చేసి తింటాడు. లేదు ఖాళీ లేకపోతే వదిలేస్తాడు. చప్పగా అయిపోయి అసలు రుచి ఉండదు, పచ్చి ఉండదు. తర్వాత వేడి చల్లారిపోయి అదే తిని పాపం మళ్ళీ తిరిగి వస్తాడు. మళ్ళీ ట్రావెల్ చేస్తాడు. మీకు దగ్గరలో స్కూల్ ఉంటుంది, అక్కడ ఉంటుందో అక్కడ ట్రావెల్ చేస్తాడు. వాడు అలిసిపోతాడు, బ్రెయిన్ అలిసిపోతుంది. వాడికి తెలియనివన్నీ టపా చెప్పేస్తూ ఉంటారు. వాడికి వచ్చిందా లేదా అనేది ఏమీ పట్టించుకోరు. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సిలబస్ పూర్తి అవడం కోసం చెప్తారు. ఇంకొకటి, ప్రైవేట్ కాన్వెంట్లో టీచర్లు అందరూ కూడా మామూలుగా ప్రైవేట్ స్కూల్లో టీచర్లు అందరూ కూడా ఇలాగా గ్రాడ్యుయేషన్ అయ్యి అదే బీఈడీ అయ్యి ఎంఈడీ అయ్యి పెద్ద ఉంది. గవర్నమెంట్ టీచర్స్ లాంటి టీచర్స్ కాదు వాళ్ళు. ఇంటర్ అలా అయిపోయిన వాళ్ళు 10,000కి 12,000కి వస్తారు కదా, వాళ్ళని పెట్టేసుకుంటారు. ఇప్పుడు ట్రైన్ అయిన టీచర్స్ చెప్పిన విధానానికి ట్రైన్ వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నారా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపక సుబ్బు, ఉపాధ్యక్షులు చెరుకురి సాయిరాం వర్మ, గౌరవ అధ్యక్షులు చుండ్రు వీర్రాజ్ చౌదరి, అధికార ప్రతినిధి ఉప్పు మురళీకృష్ణ, మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి తదితరులు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రమంతటా 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని సంతచెరువు పాఠశాలలో ప్రారంభించారు. ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయంలో అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సందడి చేశారు. పేద మహిళలకు బియ్యం, చీరలు పంపిణీ చేసి భారీ ఎత్తున పేదలకు అన్నదానం నిర్వహించారు. నెల్లూరు జిల్లా వాస్తవ్యులు ఉప్పు మురళీకృష్ణ, నూజివీడు ఫౌండేషన్ నియోజకవర్గం అధ్యక్షులు పూజారి జగన్నాథరావు ఆధ్వర్యంలో పలువురు ఫౌండేషన్ లో చేరారు. ప్రతిపాడు నియోజకవర్గం ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్ తనయుడు జితేంద్ర శివప్రసాద్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండపక వీరవెంకట సత్యనారాయణ, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రమణ, అడప జగదీష్, మండపక నాగబాబు, వనమిశెట్టి సుబ్బారావు, కర్రి వీరబాబు, మైలవరం నియోజకవర్గ అధ్యక్షులు పూల సాయి కిరణ్, నూజివీడు నియోజకవర్గం అధ్యక్షులు పూజారి జగన్నాథరావు, బత్తుల ప్రసాద్, బాలాచెరువు సెంటర్ ఆటో యూనియన్ పోలిశెట్టి భోరయ్య, సర్కిల్ ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మేడం గారికి హ్యాపీ బర్త్డే నారా భువనేశ్వరి మేడం గారికి హ్యాపీ బర్త్డే. ఓకే, నారా భువనేశ్వరి మేడం గారికి హ్యాపీ బర్త్డే. గట్టిగా చెప్పరా నాగరాజు. తెలుగుదేశం కొండబాబు గారి నాయకత్వం. అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి జన్మదినం శుభ సందర్భంగా ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదానం, వస్త్రదానం రాష్ట్రమంతటా చేస్తున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఏలూరు జిల్లా వాస్తవ్యులు ఫౌండేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పు మురళీకృష్ణ వారి స్నేహితులకి నా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, చుండ్రు వీర్రాజ్ చౌదరి, అడప జగదీష్, మండప నాగబాబు, కర్రి వీరబాబు, వనిమిశెట్టి సుబ్బారావు, ఆటో యూనియన్ రమణ గారు, గూడ్స్ ఆటో, అదేవిధంగా బాలాచెరువు ఆటో యూనియన్ వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మరి
ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఒక సీతా మహాలక్ష్మిలా మరి ఆనాడు పోరాడి నిజం గెలవాలని మరి ఆవిడ చేసిన తీరు చాలా అమోఘము. మరి నారా భువనేశ్వర్ గారి పేరు మీద ఈరోజు రాష్ట్రమంతటా ఒక నెలలో 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం ఫౌండేషన్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఒక 100 మొక్కలు నాటుతూ 1,00,000 మొక్కలు మరి నాటాలని కార్యక్రమం చేశాం. మరి ఆనాడు సీతామహాలక్ష్మి గురించి రాముడి వారు పోరాడితే మరి రాముడి వారు జైల్లో ఉన్నప్పుడు సీతామహాలక్ష్మి ప్రతి నియోజకవర్గం తిరిగి నిజం కలగాలని మరి ఆవిడ పడ్డ కృషి మేమందరం మర్చిపోలేం. మరి తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, వనమాడి కొండబాబు గారికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉప్పు మురళీకృష్ణ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు. జై హింద్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో సామర్లకోట గణపతి నగరం షిరిడి సాయిబాబా ఆలయంలో జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద 108 కొబ్బరికాయలతో జన సైనికులు ఎన్నికల మొక్కులు చెల్లించారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో ప్రజలకు మంచి సుపరిపాలన లభిస్తుందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. ప్రజలకు నిరంతరం ప్రభుత్వం ద్వారా అభివృద్ధి సంక్షేమ పథకాలు లభించేలా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పిట్టా జానకి రామారావు, మంచం సాయి, అత్తిలి కృష్ణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట పట్టణంలో 29వ వార్డులో పల్లెల లక్ష్మి గారు కూటమి విజయం చెందాలని ఆ సాయిబాబా గారిని మొక్కుకుని 108 కొబ్బరికాయలు కొట్టాలని ఈరోజు పల్లెల లక్ష్మి గారు మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు సాయి లక్ష్మి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్పంచున్నందుకు వీరందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా మన అందరి మనసులో కోరిక పైన భగవంతుడు కోరిన కోరిక ఈరోజు తీరింది. మన అందరి ఆరాధ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూటమికి మద్దతు ఇచ్చినటువంటి సంగతి మనందరికీ తెలుసు. ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగోవాలని, రాష్ట్ర యువతకి ఉద్యోగాలు రావాలని, కొత్త పరిశ్రమలు రావాలని, చిందరవందరగా ఉన్నటువంటి రోడ్లని అభివృద్ధి చేసుకోవాలని, రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిని పూర్తి చేయాలని, గత తెలుగుదేశం ప్రభుత్వంలో 70% పూర్తవి మిగిలిన 30% కూడా పూర్తి చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనకు చమరగీతం పాడి మరలా ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మనస్సాక్షిగా కోరుకోవడం జరిగింది. దాన్ని ఆ సాయిబాబా గారే కాకుండా
మనం ఏదైతే మన ఇష్టదైవాలైనటువంటి అందరి భగవంతుళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క మొర విన్నారు. అల్లా దగ్గర నుంచి, యేసు ప్రభువు దగ్గర నుంచి, వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి అందరు దేవుళ్ళు కూడా ప్రజల యొక్క కోరికలు తీర్చారు. అందుకే రోజు ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు తీసుకున్నారు. అలాగే మా అందరి ఆరాధ్య నాయకుడు, ఒక నీతి నిజాయితీపరుడు, ఒక సిద్ధాంతం కోసం 2 చోట్ల ఓడిపోయినా ప్రజా గొంతుకై ప్రశ్నించి మళ్ళీ ఈరోజు ఉప ముఖ్యమంత్రి పదవిగా చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా శుభాభినందనలు తెలియజేయడం కోసమే ఈరోజు ఇటువంటి కార్యక్రమాల్లో రాష్ట్రంలో ప్రజలు చేస్తూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి మా నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలుపొందడం, అలాగే పంతం నానాజీ గారు కాకినాడ రూరల్ నుంచి భారీ మెజార్టీతో గెలుపొందడం, అలాగే పార్లమెంట్ సభ్యుడైనటువంటి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు కూడా కనీవిని ఎరగని రీతిలో 2 లక్షల పైచిలుకు వాటిలతో భారీ మెజార్టీతో గెలుపొందడం, ఈ అన్నిటి కోసమే మొక్కులు తీర్చుకోవడానికి ఏదైతే ప్రజలు కోరుకున్నారో ఆ మొక్కులు తీర్చుకునేటువంటి భాగంలో ఈ జిల్లా అధ్యక్షుడిగా నేను కూడా పాలు పంచుకోవడం, నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు కూడా ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఒకరు చేసే రక్తదానం మరో 3కి ప్రాణదానం అవుతుందని, సామాజిక సేవా కార్యక్రమాలలో జన సైనికులు ఎల్లప్పుడూ ముందుండాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో జనసేన సీనియర్ నాయకులు ముమ్మిడి వెంకటేశ్వరరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ముమ్మిడి పట్టాభి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దంపతులు పాల్గొన్నారు. తొలుత ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ జనసేన సీనియర్ నాయకులు ముమ్మిడి బుజ్జి జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదానం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంకుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విస్తృత ప్రచారం కల్పించి దాని ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని, జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ ఆశయాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి ముమ్మడివరం బుజ్జి దంపతులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పంతం సందీప్, శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ అధినేత సతీష్, జనసేన నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎలా చూడండి బ్రదర్, అందరూ జనసేన పార్టీ పెట్టిన తర్వాత నేను అటెండ్ అయ్యి తీసుకుని దానం తీసుకుని అనేక మందికి రక్తం ఇచ్చి కాపాడినందుకు అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు ఆశించొద్దు, మారించుకుని మాట్లాడి తెచ్చి కలుస్తూ ఉంటాం కాబట్టి ఆయన మనోభావాలు అవి మీకు చెప్పి మరి మీ అందరి పట్ల ఎంత శ్రద్ధగా ఉంటాడు వెళ్ళినప్పుడు. మన ముఖ్య నాయకుడు ఈ మండలంలోనే నాకన్నా సీనియర్ పార్టీలో నేను పార్టీలోకి వచ్చేసరికి పార్టీలో సీనియర్గా నాయకత్వం ఇచ్చినటువంటి సందర్భంగా మన వైస్ ప్రెసిడెంట్ పట్టాభి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రక్తదాన శిబిరానికి మన వ్యవసాయ బ్లడ్ క్యాంప్కి ఇస్తూ ఉన్నారు. మన సతీష్ మనకి అనేక సందర్భాల్లో ఓవరాల్గా కాన్స్టిట్యూన్సీ వేలే కాదు, జిల్లా వేలే కాదు, ఎప్పుడైనా సరే అర్ధరాత్రి వెళ్ళినా అపరాత్రి వెళ్ళినా మనం ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడు బ్లడ్ ఇస్తున్నాం. సతీష్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఒకటి నేను ఇందాక చెప్పాను, మీడియాతో చెప్పినప్పుడు గణకాలు చెప్తా ఉన్నాయి. మీరు ఒక్కరు రక్తదానం చేస్తే సంవత్సరంలో 3 ప్రాణాలని, ఒక రక్తదానం 3 ప్రాణాలు కాపాడుతుందట. అది గణాంకాల లెక్క. తరచూ రక్తదానం చేస్తున్నటువంటి
మన వాళ్ళందరికీ కూడా నా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రణాళిక ప్రకారం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లాలో సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల ప్రస్తుత పరిస్థితి, మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, నాడు నేడు పనులు, వసతి గృహాల్లో భోజనం, అల్పాహారం మెను, స్టడీ అవర్స్ నిర్వహణ, ఆరోగ్య పరీక్షలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ జె నివాస్ జిల్లా సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సుమారు 33 ఎస్సీ, 41 బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయన్నారు. వసతి గృహాల్లో ఉన్న పిల్లల బాగోగులు బాధ్యత పూర్తిగా సంబంధిత వసతి గృహాల అధికారులదేనని ఆయన తెలిపారు. తాను 2 ఏళ్ల పాటు వసతి గృహంలో ఉండి చదువుకున్నానని, సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని ఆయన పేర్కొన్నారు. 2024-25 విద్యా సంవత్సరం తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో ఉన్న ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని అధికారులు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ డివి రమణమూర్తి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఎం లల్లి, జిల్లా సంక్షేమ వసతి గృహాల సమన్వయ అధికారి జి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. హాస్టల్లో ఉంటే వాళ్ళ పిల్లలు బాగా అవుతారని చెప్పి ఒక నమ్మకంతో ఒక ఇబ్బంది సిచ్యువేషన్లో మీ దగ్గర పంపిస్తున్నారు. అర్థమైందా? సో మీరు ఆ 80 మంది ఏవైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకు బాధ్యతలు, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద 80 పీపుల్. బట్ మనకేమైపోయిందంటే మనం ఒక పిల్లాడు, ఈవెన్ ఐ హావ్ సీన్ చిల్డ్రన్ 5 నుంచి 12 ఇంటర్మీడియట్ కాలేజ్ వరకు హాస్టల్లోనే గడిపినటువంటి పిల్లలు ఉన్నారు. యూ వాంట్ గెట్ అంత ఒక టైం ఒక వ్యక్తిని మనం స్పెండ్ చేయడానికి మన వల్ల ఒక టైం ఇచ్చే ఒక అవకాశం మనకు ఉంది. అంటే వాళ్ళ జీవితంలో మార్పు తీసుకురావడానికి మనకు అవకాశం ఉన్నటువంటి ఒక మంచి ఒక సిచ్యువేషన్ మనకి ఇచ్చారు. బికాస్ ఎవ్రీ డే ఇన్ అండ్ అవుట్ మీరు ఒక లొకేషన్లో ఒక మండలంలో ఉంటున్నారు, ఒక హాస్టల్లో ఉంటున్నారు, మినిమం 2 years ఉంటారు. 2 సంవత్సరం ప్రతిరోజు ఆ వ్యక్తులతో మీరు 2 గంటలు 3 గంటలు మీరు ఒక స్పెండ్ చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంత స్పెండ్ చేయడానికి టైం ఉంటుంది. ఈ రోజు ఇప్పుడున్న కాలంలో యు ఆర్ స్పెండింగ్ దట్ మచ్ ఆఫ్ టైం. అంటే వాళ్ళ ఏ రకంగా మార్పు రావాలి, ఆ పిల్లలు ఏ రకంగా రావాలి, అది వీ హ్యావ్ టు ఫోకస్. అక్కడ నుంచి చూసుకోవడానికి మనకి ఒక పోస్ట్, వాళ్ళు రోజు వాళ్ళ స్కూల్కి పోతున్నారా, వాళ్ళు అక్కడ భోజనం చేస్తున్నారా, వాళ్ళకి అక్కడ స్టడీ అవర్స్ చేస్తున్నారా లేదా అని చెప్పి చూసుకోవడానికి పని. ఇది ఒక పని అన్నమాట. ఓకే, వంటలు కావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రొక్యూర్ చేసి పెట్టడం, దానికి ఇది చేయడం. సో ఇలాంటి ఒక ఈజీ పని ఉంటే దాన్ని ఎంతవరకు కాంప్లికేట్ చేయగలుగుతామో అంతవరకు మనం కాంప్లికేట్ చేస్తా ఉన్నాం. ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ విత్ హాస్టల్స్. ఈ హాస్టల్స్ అనేది నాకు చాలా చాలా వెరీ క్లోజ్ టు మై హార్ట్. గత 15 సంవత్సరాలుగా ఈ కేడర్లో I would have visited almost about nothing close to 200 to 300 hostels visit చేస్తుంటారు. నాకున్న ప్రతి పోస్ట్, వెదర్ ఇట్ మే బి మున్సిపల్, వెదర్ ఇట్ మే బి కలెక్టర్, వెదర్ ఐ వాజ్ ట్రైబల్ ఏరియా, ఇప్పుడు దాకా మినిమం 300 hostels విజిట్ చేసుకుంటాను. ఓకే, ఆ ఒక దీంట్లో ఆ ఒక అనుభవంలో వచ్చిన తర్వాత చెప్తున్నాను, ఇలాంటి ఒక మంచి ఒక అవకాశం కానీ ఇలాంటి ఒక వర్క్లోడ్ ఒక తక్కువ ఉన్నటువంటి పోస్ట్ అనేది వేరే ఒకటి ఇంకొకటి ఏం లేదు. ఈరోజు ఒక సచివాలయం ఉన్నటువంటి ఒక సిబ్బంది ఉంటే కూడా ఆయన కూడా రోజు వచ్చి ఆయనకు ప్రతి డిపార్ట్మెంట్ ఒక టార్గెట్, ప్రతి డిపార్ట్మెంట్ ఒక్కొక్క పనులు ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు ఇది చెప్తున్నానంటే యువర్ అల్టిమేట్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏంటంటే ఆ 80 మంది పిల్లలు, ఓకే, వాళ్ళని మనం ప్రాపర్గా చూసుకోవాలి. ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఇప్పుడు వాళ్ళు పిల్లలు కొంతమంది అంటే ఐ యూస్ టు గో అండ్ స్టే విత్, అప్పుడు స్టార్టింగ్లో ఉంటే పిల్లలతో అక్కడ వెళ్ళి పడుకోవడం ఇవన్నీ చేస్తూ ఉండేవారు. అప్పుడు చూస్తే ఎవరు కూడా అంటే వాళ్ళకి ఒక ఇష్టంతో పాటు వాళ్ళు అసలు మన ఈ హాస్టల్కి వచ్చి ఖచ్చితంగా చేరుకోవాలా, ఈ హాస్టల్ చేస్తే నాకు ఒక మంచి ఇది వస్తుందని చెప్పి ఎవరు హాస్టల్కి రావట్లేదు. వాళ్ళు ఒక్కొక్కరు చూస్తే వాళ్ళు తండ్రి. పత్రికా రంగం ద్వారా సమాజానికి రామోజీరావు చేసిన సేవలు చిరస్మరణీయమని
తూర్పుగోదావరి జిల్లా కమ్మ మహాజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు చండ్రు గోవిందరాజు, రావిపటి రాంబాబు, కాకినాడ జిల్లా చిట్ ఫండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు రిమ్మలపూడి గోవిందరాజు, సెక్రటరీ ఎంవి చౌదరి అన్నారు. కాకినాడలో స్థానిక కమ్మ కళ్యాణ మండపంలో కాకినాడ జిల్లా చిట్ ఫండ్స్ అసోసియేషన్ మరియు తూర్పుగోదావరి జిల్లా కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో ఈనాడు అధినేత దివంగత రామోజీరావు మృతికి చింతిస్తూ సంతాప సభ నిర్వహించారు. ముందుగా రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశహితం, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేసిన మహా వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. సంపూర్ణ మద్యపాన నిషేధం, వాననీటి సంరక్షణ, ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరాలు, వరద బాధితులకు ఇళ్ల నిర్మాణం వంటి అనేక సేవా కార్యక్రమాలను రామోజీరావు చేపట్టారని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధనకు తమ సంఘం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు చోడిశెట్టి వెంకటేశ్వరరావు, లక్ష్మణ ప్రసాద్, విఎన్ రావు, కె రామ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. దశకు వచ్చారని చెప్పి 1930 రామోజీరావు అని చెప్పారు. అంటే అప్పటి నుంచి ఆయనకి కొన్ని కోరుతున్నాం. అట్లాగే అంటే నేను కూడా మార్గదర్శిలో గోదావరి జిల్లా మహాజన సంఘం ఆధ్వర్యంలో రామోజీరావు గారు సంస్పంద సభ సందర్భంగా కమ్మ మహాజన సంఘంలో ఏర్పాటు చేయడం జరిగింది. రామోజీరావు గారి గురించి కొంగా చెప్పాలంటే కష్టే పలి అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆయన కష్టంతో ఇంత ఉన్న స్థితికి వచ్చాడు. ఆయన కృష్ణా జిల్లా రైతు కుటుంబంలో చిన్న గ్రామం పెద్దపాలపూడి అనే గ్రామంలో 1936లో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి ఈ యొక్క ఉన్నత స్థితికి స్థానానికి కారణమయ్యాడు. ఆయన రామోజీరావు గారి తల్లిదండ్రుల పేరు వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ. వీరికి ఇద్దరు తోబుటూరు పెద్దవాడు. ఈయన 3 చాలా గారాభంగా పెట్టారంట తల్లిదండ్రులు. పెంచినప్పుడు ఈయనకి స్కూల్లో వేసేటప్పుడు వాళ్ళ తండ్రి ఆ తాతగారి పేరు రామయ్య అని పేరు పెట్టారంట. పేరు పెట్టినప్పుడు స్కూల్లోకి వెళ్ళి ఈయన చదువుకోవడానికి జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వెళ్ళినప్పుడు ఈ పేరు ఏంటి అని అడిగితే రామోజీరావు అని చెప్పండి. అదే పేరు వాళ్ళు కూడా కంటిన్యూ చేయించారు తల్లిదండ్రులు. అప్పటి నుంచి కూడా ఏంటంటే ఇంటికి ఉన్న భావాలు సొంతంగా ఏంటంటే స్వతహాగా కొన్ని భావాలు ఇంటికి అప్పటి నుంచి చిన్న వయసు నుంచి కూడా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మన అందరికీ తెలిసింది ఏంటంటే ఆయన ఈనాడు పేపర్ పెట్టడం కానీ, నెక్స్ట్ ఈటీవీ చేయటం కానీ, ఫిలిం సిటీ ఏర్పాటు చేయటం కానీ ఆయనకున్న ఉన్నత భావాలతో అందరి మనసులను చూడగొని అందరికీ కూడా మంచి భావాలు పంచి మంచి యోగ్యతతో ముందుకు సాగమని మంచి మనసుతో మన కమ్మరిగాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన జీవితం పూలపని కూడా కాదు చెప్పాలంటే. ఎందుకంటే కొన్ని టైంలో చాలా ఇబ్బంది పెట్టారు రాజకీకరణలో. ఎందుకంటే ఆయనకి చెప్పుకుంటే చాలా ఏంటంటే ఆయన సంస్కృత సభలో ఆయన ఆత్మకు శాంతిగా కోరుకుంటూ మరియు ముఖ్యంగా చెప్పాలని చెప్పి కాకినాడ చిట్ ఫండ్స్ అసోసియేషన్ తరఫున మన ఈ యొక్క సంస్కృత సభకు వచ్చిన అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వారికి సంస్థ తరఫున అదేవిధంగా రామోజీరావు గారి అమ్మాలు కానీ డెలివరీ కోసం తీసుకువెళ్లిన తమ కుమార్తెకు సమయానికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించి
ఆమె మృతికి ఆసుపత్రి వైద్యులు కారకులయ్యారని మృతురాలి బంధువులు కాకినాడ ఎల్విన్పేటలో గల ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నారంటూ మృతురాలి తల్లి బోరున విలపిస్తున్నారు. చనిపోయినా కూడా తెలియపరచకుండా ప్రభుత్వ అంబులెన్స్లో తల్లి బిడ్డలను ఎక్కించి జీజీహెచ్కు తరలించేందుకు ఆసుపత్రి యాజమాన్యం ప్రయత్నించడాన్ని వారు తప్పుపట్టారు. గురువారం ఉదయం కోవాడ గ్రామానికి చెందిన వాదా వీరవెంకట శిరీష నెలలు నిండడంతో భర్త తల్లిదండ్రులు కాకినాడ ఎల్విన్పేటలో గల ఒక ప్రైవేట్ హాస్పిటల్కు డెలివరీ కోసం తీసుకురావడం జరిగింది. అయితే ఆమెకు ఆపరేషన్ పడుతుందని తెలియపరిచిన ఆసుపత్రి యాజమాన్యం కాలయాపన చేసి తల్లి బిడ్డను పట్టున పెట్టుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది ముమ్మాటికి హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యమేనని, వెంటనే తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేశారు. ఇలా నమ్మి వస్తే హాస్పిటల్ వలన ప్రజల ప్రాణాలు గాల్లో కలిపేస్తున్నారని హాస్పిటల్ యాజమాన్యంపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మన లోగోలు పెట్టి వాయిస్ తీసుకోవాలి, ఆ తర్వాత మాట్లాడాలి. 20 సంవత్సరాల సర్వీస్ ఉంది, వ్యాపారం చేస్తారు, వేల కోట్ల వ్యాపారం చేస్తారు. అంత సర్వీస్ ఉండి కూడా చనిపోయిన భర్తకు సంతృప్త పెట్టించుకొని ఆ బాడీని తీసుకొని అప్పచెప్పేస్తే మేము పట్టుకొని లేదా ఎడుద్దు. ఎందుకు అంత రిస్క్ చేయవలసిన పని వచ్చింది? అదేం లేకుండా డైరెక్ట్ బాడీ ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ అన్నప్పుడు ఒక ప్రోటోకాల్ అయినప్పుడు ఒక ప్రోటోకాల్ ప్రకారంగా ఇంటిమేట్ చేయకుండా ఏదో ఒక అనాశవం మీద పడిచాడు బయట పాడేసి మేడం గారు ఎవ్రీబడి వాస్ స్ట్రగ్లింగ్, అందరూ బాధపడుతుంది దానికోసం మేడం గారు. జరిగింది ఏంటంటే చెప్పండి సార్, జరిగింది యూ ఆల్రెడీ సేయింగ్ దట్ మదర్ ఇస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ మేడం గారు. Because we have to get the 12:15 పేషెంట్ షిఫ్టెడ్ బ్రెత్లెస్నెస్ కన్సెంట్ ఇవ్వడానికి కూడా లైక్ అంటే కన్సెంట్ కాదండి, ఇట్ ఇస్ కొంచెం ఏమన్నా రిలీవ్ చేసేస్తే ఆ స్ట్రెస్ లో నుంచి ఆ పేషెంట్ బయటకి ఏమన్నా ఛాన్స్. మేడం మీరు 12 వెంటిలేషన్ చేస్తానంటున్నారు, సో వెంటిలేషన్ ఓకే బ్లడ్ అంటే శాంపుల్ తీసుకొని వచ్చారు, వెళ్ళాం అంటున్నప్పుడు ఇక్కడ చిన్న పాయింట్ ఏం కాదండి, బ్లడ్ తెమ్మని మాకు ఇచ్చారు. ఆ బ్లడ్ ఆల్రెడీ పట్టుకెళ్ళి అక్కడ ట్రేస్ చేసేసరికి యాక్చువల్గా అది నో రియాక్షన్, అంటే ఇంకా అందులో ఏం లేదు. ఇంకో శాంపుల్ అంటే చనిపోయినప్పుడు కూడా మాకు తెలియపరచలేదు. ఓకే సార్, ఓకే నేను అంటుంది అది ఎందుకంత చనిపోయిన అంటే ఇప్పుడు మీరే గమనించండి మేడం ఆ బ్లడ్ కి మరి ఏమంటారు అంటే అదే ఎంబ్రియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం అయిపోయి ఆ ఫ్లూయిడ్ ఎంబాలిజంకి వెళ్ళినప్పుడు ఇమీడియట్ గా డిక్ లోకి వెళ్ళిపోతారండి, అంటే డిసెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ క్లాటింగ్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. సో మేము అంటే ఈవెన్ సిజేరియన్ చేయడానికి ఏమన్నా బేబీ ఏమన్నా ఛాన్స్ ఉంటుందా, లైక్ ఎందుకంటే మా కళ్ళ ముందే విత్ ఇన్ సెకండ్స్ మీరు చెప్పిన కండిషన్ ప్రకారం యూ కెన్ సేవ్ బేబీ కదా మేడం. అందుకే సెక్షన్ చేయడానికి కూడా ఈవెన్ నేను ఇంకొకటి ఏమన్నా కొంచెం లోడ్ మేడం మీరు చెప్తున్న దాన్ని బట్టి పేషెంట్ అనేది డిటోరేట్ అయిపోయింది. వాట్ అబౌట్ బేబీ, వై కాంట్ యూ సేవ్ ద బేబీ? అంటే సెకండ్స్ ఇప్పుడు ఎంబాలిజం అంటే ఏంటండి, కార్డియాక్ అది ఎంబాలిజం అయినాక కార్డియాక్ అరెస్ట్లోకి వెళ్ళిపోతారండి. వన్స్ ఇట్ ఈస్ అరెస్టెడ్ మొత్తం బ్లడ్ సప్లై ఎఫెక్ట్ అవుతుంది, ప్రాణం అనేది రక్తంలోనే ఉంటుంది. సో ఈవెన్ మాయకి వెళ్ళే బ్లడ్ కానివ్వండి అంటే డీఆక్సిజనేటెడ్ అయిపోతుంది, అంటే సాచురేషన్స్ పడిపోతున్నప్పుడు ఎంబాలిజంలో సో మొత్తం సప్లై అంతా కూడా తగ్గిపోతుందండి, బేబీ కానీ మదర్ కానీ. అంటే ఫ్యూ సెకండ్స్లో లైక్ సపోజ్ వీ క్లోజ్ అవర్ మౌత్, ఫ్యూ సెకండ్స్లో వీ డై, అంటే వీఆర్ సఫికేషన్లోకి వెళ్ళిపోతారు బేబీ. సో ద సేమ్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్. అంటే మేము యాజ్ ఎ లాస్ట్ ట్రయల్గా లైక్ అంటే అప్పటికి అంటే పల్సేషన్ జస్ట్ ఫీబుల్ అనమాట, అంటే 60 అంటే ఎనస్టిస్ట్ ఇక్కడే ఉన్నారు 45-50 ప్రకారం మేడం గారు పేషెంట్ కరెక్ట్ డెలివరీ అవుతున్నప్పుడు సిపిఆర్ ఎక్కడ చేశారు ఫస్ట్ అప్పటికి ఎలెవెడ్ అండి, అప్పటికి హార్ట్ బీట్ అనేది లేదు. మరి సిపిఆర్ ఎందుకు చేశారండి? అన్కాన్షియస్ అన్నప్పుడు అన్కాన్షియస్కి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి, బట్ హార్ట్ బీట్ ఉన్నది అన్నప్పుడు మీరు సిపిఆర్ చేయాల్సిన అవసరం వచ్చింది. మెయిన్ కార్డియాక్ సాచురేషన్ పడిపోవచ్చు, పల్స్, బీపీ అన్ని వైటల్ సైన్స్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్, బీపీ, పల్స్, సాచురేషన్ ఎవ్రీథింగ్ ఇట్ ఇంక్లూడ్స్ కదా. ఏ వైటల్ సైన్స్ తక్కువ ఉన్నాయి మేడం గారు? అప్పుడు సిపిఆర్ చేసిన ఏ వైటల్ సైన్స్ తక్కువ ఉన్నాయి మేడం గారు? అంటే తను సెకండ్కి రాగాడు, ఫస్ట్ టైం నార్మల్ డెలివరీ అమ్మా, సెకండ్ టైము ఇప్పుడు ప్రెగ్నెన్సీలో అంటే ఎక్సెప్ట్ మైల్డ్ అంటే మెట్ఫార్మిన్ మీద ఉంది డయాబెటీస్ మీద,
వేరే కాంప్లికేషన్ కూడా ఏం లేదు. తనకి మామూలుగా యాంటీనేటల్ చెకప్స్కి నా దగ్గరికి వచ్చారు. తీసినట్టునే బ్లడ్ 5 మినిట్స్ బ్లేమ్ చేయాలని ఇంకోటి మా ఉద్దేశం కాదు సార్. వాస్తవం ట్రూ స్టేట్ అన్నది చెప్పండి చాలు. పేషెంట్ చాకులు ఉన్నప్పుడు మా కంగారు ఏంటి, ఏదో శాంపుల్ వచ్చిన శాంపుల్ తీసుకెళ్ళి మా క్రాస్ వచ్చిన చేసి బ్లడ్ వస్తే అది ఎక్కిస్తే పేషెంట్ సర్వైవ్ చేయాలనేది మా ఇంటెన్షన్. మీ ఇంటెన్షన్ దానివల్ల అలా పంపించాలి. అప్పటికి మీకు తెలియదా సార్? అంటే ఎలా తెలుస్తుంది, ఆయనకి వెళ్ళిన తర్వాత కదా తెలుస్తుంది. తెలియలేదంటే దాన్ని అసలు బ్లడ్ ఫ్లో తగ్గిపోయింది. అంటే మీరు ఆపరేట్ చేసరికి బేబీ చనిపోయిందా సార్? లేదు లేదు, మేము చేయడం మొదలెడితే మా ఇంటెన్షన్ ఏంటంటే బేబీని సర్వైవ్ చేయడం, తల్లిని కూడా సర్వైవ్ చేయడం. అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్సెషన్ ఇద్దరు అలైవ్ గా ఉన్నారా లేరా సార్? టైమ్ ఆఫ్ మీరు ఆపరేట్ చేసేసరికి బేబీ కానీ మదర్ కానీ ఇద్దరు అలైవ్ గా ఉన్నారా లేరా సార్? మదర్ అయితే లేదు. మదర్ చెప్పాను కదా. నాకు ఎక్కడ చెప్పారు మీరు? బయట చూపించామమ్మా, అక్కడ చూపిస్తే బిడ్డ కొంచెం రిస్క్ అమ్మా చేశారు. మళ్ళీ ఇక్కడికి చూపిద్దామని మళ్ళీ మా అల్లుడు గారు తీసుకొచ్చారు. పర్లేదమ్మా నేను చేస్తాను, అంతే బాగానే ఉంది అన్ని రిపోర్ట్లు చూసి బాగానే ఉందన్నా. ఇంకా టైం మొన్నే శనివారం తీసుకొచ్చాను. శనివారం తీసుకుంటే ఇంకా టైం ఉందమ్మా బాగానే ఉందన్నా. బాగానే ఉందంటే అయితే వారానికి రండమ్మా ఇలా నొప్పులు వస్తే రమ్మన్నారు. పొద్దున్న కొంచెం పాపకి అనుమానం ఉండే తీసుకొస్తాను. చక్కగా వచ్చిందండి బాబు, తిన్నది తాగింది. తండ్రి నాయన ఏళ్ళు పాలు చేసేసామమ్మా. ఏ హాస్పిటల్ అమ్మా? ఎవరు హాస్పిటల్ పేరు ఏంటమ్మా? ఇదా రమ్య హాస్పిటల్ అమ్మా. ఎప్పుడు చూడలేదు దీన్ని నేను. అడుగుతున్నా సార్, డెత్ టైం కూడా క్రిస్టల్ క్లియర్గా చెప్పట్లేదు. సిజరింగ్కి ముందర డెత్ అయిందా, సిజరింగ్ తర్వాత డెత్ అయిందని కూడా అన్నాను. హార్ట్ బ్రీతింగ్ సడన్గా అన్కాన్షియస్లోకి వెళ్తుందండి అండ్ సిపిఆర్ ఇస్తున్నామండి అని చెప్పేసి అని అన్నాను. సిపిఆర్ ఇస్తుంటే ప్రాబ్లం ఏంటి మరి? సిపిఆర్ ఇస్తే మరి బాడీ రెస్పాండ్ అయిందా లేదంటే తల్లి అయితే కష్టం అండి, బేబీ అయితే తీయడానికి మీ కన్సర్న్ కావాలి. కన్సర్న్ దేనికి మేడం? బెస్ట్ పాసిబుల్ థింగ్ ఏంటంటే బేబీ చైల్డ్ని సేవ్ చేయాలి. నేను వెంటనే ఏదో ప్రొసీజర్ స్టార్ట్ చేసి నాకు ఇద్దరిని సేవ్ చేసి ఇవ్వాలి కదా అంటే మళ్ళీ బ్లడ్కి అని అన్నారు. మళ్ళీ బ్లడ్కి వెళ్ళాను. మళ్ళీ బ్లడ్కి వెళ్ళి వచ్చే లోపల మళ్ళీ నేను ఏమొద్దు ఉండండి అని అన్నాను. నేను అనుకోవడం అప్పటికి ముందరే ఎక్స్పైర్ అయిపోయింది. అంబులెన్స్కి అయితే అండి నేను అంబులెన్స్కి ఎక్కించొద్దు ఉండండి, 5 నిమిషాలు ఉండండి కొంచెం. నేను ఈ మెడికల్ డాక్యుమెంట్స్ అడిగాను, ప్రాబ్లం ఏంటి నాకు రాసి ఇచ్చినది కేస్ షీట్. అదేని కేస్ షీట్ ఇస్తే కొంచెం నాకు ఏమన్నా తెలుస్తుంది. టైమ్ ఆఫ్ డెత్ డిస్క్లోజ్ చేయలేదు నాకు, కేస్ షీట్ నాకు ఫస్ట్ రివీల్ చేయలేదు. నేను గట్టిగా అప్పుడు అడిగితే నాకు కేస్ షీట్ డిస్క్లోజ్ చేశారు. మదర్కి ఫాదర్కి ఇన్ఫార్మ్ చేసామంటున్నాడు. తీసుకుని వెళ్ళిపోతున్నాను, బయటకి తీసుకుని వచ్చేస్తున్నాను. కన్సెంట్ ఏమైనా తీసుకున్నారా అంటే నేను తీసుకుంటున్నాను, ఇదిగోండి బాడీ హ్యాండ్ ఓవర్ చేస్తాను చేశారా? అది లేదు, నాకు అలాంటిది ఏమి ఇవ్వలేదు. ఏమి నాకైతే రాలేదు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ ఎల్విన్పేటలో గల ఆసుపత్రి వద్ద డెలివరీ కోసం వెళ్లిన మహిళ మృతి. తమ కుమార్తెకు సమయానికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించడం వల్లే మృతి చెందారంటూ ఆసుపత్రి వద్ద ఆందోళనకి దిగిన మృతురాలి బంధువులు. ఒకరు చేసే రక్తదానం మరో ముగ్గురికి ప్రాణదానం అవుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో జన సైనికులు ఎల్లప్పుడూ ముందుండాలన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి. ప్రణాళిక ప్రకారం కృషి చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జె నివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.